హరికథ సంభవామి యుగే యుగే ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కాంట్రవర్షియల్ కామెంట్స్ మరియు ఈ వెబ్ సిరీస్ ని చూసినాక మీరు ఖచ్చితంగా ఇది ఎందుకు ఒక మూవీగా తీయలేదు అని నన్ను తిట్టుకుంటారు అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుంది అని ఒక ట్రైల్ అయితే వేశాను. ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్. రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్, దివి మరియు యాక్టర్ శ్రీరామ్ వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్లు మనల్ని మెప్పిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ లైన్ విషయానికి వస్తే 1982లో అరకు ప్రాంతంలో రంగాచారి నాటక బృందం ఏ కథనైతే ఆ రోజు నాటికగా వేస్తూ ఉంటుందో ఆ అవతారంలో దేవుడు వచ్చి అరకు పరిసర ప్రాంతంలో ఉన్న కొంతమందిని అడవుల్లో చంపేస్తూ ఉంటాడు. వాస్తవానికి అది దేవుడు చంపాడా లేకపోతే దేవుడి పేరుతో ఎవరు హత్యలు చేస్తున్నారు, అసలు వరుస పెట్టి హత్యలు జరగడానికి కారణం ఏమిటి, శ్రీరామ్ ఫ్రెండ్ అయిన ఎస్ఐని ఎవరు చంపారు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసినాక నా ఎక్స్పీరియన్స్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉంది. ఒక సీనియర్ నటుడిగా ఈ కథకి ఎంత న్యాయం చేయాలో ఆయన అయితే అంత న్యాయం చేశారు అని చెప్పుకోవచ్చు. శ్రీరామ్ గారి నటన కూడా మనకి మెప్పిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మర్డర్స్ చేస్తున్నప్పుడు పీకలు నరకడం, పేగులు బయటకు తీయడం ఇలాంటివి చూస్తున్నప్పుడు కొంతవరకు మనకి డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. బోల్డ్ కంటెంట్ అయితే ఏమీ లేదు. పాజిటివ్ సెషన్కి వస్తే సినిమాటిక్ రేంజ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు మరియు శ్రీరామ్ గారి నటన చివరికి వచ్చేటప్పటికి పార్ట్ 2 ఉంటుంది అని చెప్పి ఎండ్ చేశారు. ఇది దేవుడు చేస్తున్నాడా లేక మనిషి దేవుడి పేరుని వాడుకొని చేస్తున్నాడా అనే ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసి వెబ్ సిరీస్ ని ఎండ్ చేశారు. నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని మర్డర్స్ చాలా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. అక్కడ అంత జరుగుతూ ఉన్నా అది మనిషి అని చూస్తున్న వాళ్ళు గుర్తుపట్టకపోవడం, ఒక రివెంజ్ డ్రామాగానే ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. కాకపోతే కొన్ని హై వోల్టేజ్ ఎమోషనల్ బాండింగ్స్ తో నింపి ఉంచారు. నాకైతే ఈ వెబ్ సిరీస్ లో ఒక రివెంజ్ డ్రామా, మదర్ సెంటిమెంట్, మైథలాజికల్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక మంచి కమర్షియల్ వెబ్ సిరీస్ నే చూసాను అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్ గా ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు. మీరు కనుక ఈ వెబ్ సిరీస్ చూసుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే 2.5 అవుట్ ఆఫ్ 5. మీకు గనక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.